అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. వీక్షక మహాశిలారా, హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క ఔన్నత్యం మనకు తెలిసిందే. ఒక గొప్ప ప్రవక్త అయినటువంటి హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క దువాలను మనం తప్పకుండా నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అందులోనూ 2 దువాలను ఈరోజు మనం ప్రస్తావించుకుంటూ వాటిని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. 14వ అధ్యాయం 40వ ఆయతులో రబ్బి జఅల్నీ ముకీముస్సలాతి వమిన్ జుర్రియతి రబ్బనా వతకబ్బల్ దుఆ. ఇది ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారు చేసినటువంటి దువాగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ప్రస్తావించడం జరిగింది. ఈ దువా అంటే ఈ వేడుకోలు యొక్క అర్థం ఏమిటంటే, నా ప్రభు నన్ను నమాజును నెలకొల్పేవానిగా చెయ్యి, నా సంతతి నుండి కూడా ఈ నమాజు వ్యవస్థను నెలకొల్పే వారిని నిలబెట్టు. ప్రభు నా ప్రార్థనను ఆమోదించు. ఇది ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క దువా యొక్క సారాంశం, తెలుగు అనువాదం. ఇందులో హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ప్రార్థించినటువంటి విషయాలను గనక మనం ఒక్కసారి చూసినట్లయితే, సృష్టికర్త అయిన అల్లాహ్ను వేడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆయన తప్ప ఇచ్చేవాడు ఎవడూ లేడు, తీసుకునేవాడు కూడా ఎవడూ లేడు. కాబట్టి ఆయన్ని అడుగుతూ, ప్రభు నన్ను నమాజు నెలకొల్పేవానిగా చెయ్యి అంటే స్వతహాగా ముందు స్వయం కోసం దువా చేసుకునేటువంటి విషయం కూడా అర్థమవుతుంది. అందులోనూ నన్ను నమాజును నెలకొల్పేవానిగా చెయ్యి అంటే ఇది ఎంతటి ముఖ్యమైనటువంటి విషయమో కూడా ఇక్కడ మనకి స్పష్టంగా తెలుస్తుంది. అంటే మన యొక్క జీవిత ధ్యేయం అల్లాహ్ యొక్క ఆరాధన. వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్ అని ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు తెలియచేయడం జరిగింది. అందులో మొట్టమొదటిగా వచ్చేటువంటి విషయమే నమాజ్. కాబట్టి దీని గురించే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు దువా చేశారు. తరువాత నా సంతతి నుండి కూడా ఈ వ్యవస్థను నెలకొల్పే వారిని నిలబెట్టు అంటే, ఏదైతే ఈ నమాజ్ వ్యవస్థ ఉందో, ఏదైతే ఈ నమాజ్ యొక్క పరంపర ఉందో, దానిలో ఏమాత్రము లోటు చేయకుండా, ఏమాత్రము రెండవ ఆలోచన అనేది లేకుండా ఈ నమాజ్ వ్యవస్థను నెలకొల్పే వారిని నా సంతానం నుండి, నా యొక్క వంశావళి నుండి నిలబెడుతూనే ఉండు అంటే దీని నుండి తప్పిపోకుండా కాపాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ దువాలో హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ప్రస్తావించడం జరుగుతుంది. అంటే చూడండి, ముందుగా స్వీయాన్ని అంటే తనను తాను నమాజ్ కోసం ఎంత బాధతో అల్లాహ్ను వేడుకుంటున్నారో, నా జీవితంలో నమాజును కోల్పోయేలా మాత్రం చేయకు యా అల్లా అని. అంటే అల్లాహ్తో సంబంధం, అల్లాహ్ ఆరాధనతో సంబంధం, ఆ రెండిటి పట్ల ఉత్సాహం, ఆ రెండిటి పట్ల దాన్ని ఆచరించాలి అనేటువంటి తపన ఇందులో ఎంతో మనకు కనబడుతుంది. కాబట్టి ఒక విశ్వాసికి ఆదర్శనీయంగా కూడా ఈ విషయాలు నిలబడతాయి. కాబట్టి ఈ వ్యవస్థను నెలకొల్పేవారిగా నిలబెట్టు అంటే తరువాతి తరం వారిలో కూడా ఈ విషయాన్ని తప్పిపోకుండా కాపాడు అంటే నీ ఆరాధన నిరంతరం చేసేటువంటి ఉన్నతమైనటువంటి సమాజాన్ని నా నుండి, నా వంశావళి నుండి నిలబెడుతూనే ఉండు. తరువాత ప్రభు నా ప్రార్థనను ఆమోదించు అంటే ఏదైతే దువా చేశానో అది తప్పనిసరిగా స్వీకరించబడాలనేటువంటి నియమం ఏమీ లేదు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దువాలను అయితే రద్దు చేయడు, అది ఏదో రూపంలో ఇస్తాడు ఇన్షాల్లా. కానీ ఈ దువాను తప్పనిసరిగా ఆమోదించమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అర్థిస్తూ ఉన్నారు. ఈ దువాను మాత్రం నువ్వు తీసేయకు, దీన్ని ఈ విధంగానే ఆమోదించు అంటే నా యొక్క సంతానం కానీ, నా యొక్క తదుపరి వారసులు కానీ ఈ నమాజ్ విషయంలో ఎంత మాత్రము ఏమరపాటు గురి కాకుండా కాపాడు. ఎందుకంటే నేను స్వర్గానికి చేరుకోవడం ఒకటే ముఖ్యం కాదు, నా తదుపరి రాబోయేటువంటి నా తరాలు కూడా ఈ సన్మార్గంపై నడవాలి, నాతో పాటు నీ యొక్క దాస్యాన్ని చేయాలి, నీ యొక్క అనుగ్రహాలను పొందాలనేటువంటి ఆశ హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి దువాలో మనకు కనిపిస్తుంది.
ఇక రెండవ దువా 14వ అధ్యాయము 41వ ఆయతులో హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఈ విధంగా అల్లాహ్ను ప్రార్థించడం జరిగింది. రబ్బనగ్ఫిర్లీ వలివాలిదయ్య వలిల్ ముమినీన యౌమ యకూముల్ హిసాబ్. ఈ దువాను హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అల్లాహ్ను కోరడం జరిగింది 14వ అధ్యాయము 41వ ఆయతులో. దీని యొక్క అర్థం మనం చూసినట్లయితే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అల్లాహ్ను ఈ రెండవ దువాలో అభ్యర్థిస్తున్నారు. మా ప్రభూ, మరిలా సృష్టికర్త అయిన అల్లాహ్కు దువా చేస్తూ ప్రాధేయపడుతూ, ఓ మా ప్రభువు, నన్ను నా తల్లిదండ్రులను విశ్వాసులను లెక్క తేల్చే రోజున క్షమించు. ఎవరెవరిని? నన్ను, నా తల్లిదండ్రులను. ఏ రోజున? విశ్వాసుల యొక్క లెక్క తేల్చే రోజున క్షమించు. మహాశలరా, ఏదైతే క్షమాపణ ఉందో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాది, అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. స్వతహాగా మనము ఆ క్షమాపణను అర్థించాలి, అల్లాహ్ తాలాను కోరుకోవాలి. అంతేకాకుండా ఈ దువాలో హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క ఆదర్శ దువా మనకి నేర్పేటువంటి విషయం ఏంటంటే, మన ఉనికి కారణమైనటువంటి తల్లిదండ్రులు, మనం ఇంత ఎదగడానికి కారణభూతమైనటువంటి మన తల్లిదండ్రులను మన దువాలలో ఎంతమాత్రం మర్చిపోకూడదు. వారిని కూడా మన దువాలలో గుర్తుపెట్టుకోవాలి. అందుకే వలదు స్వాలిహ, మూడు రకాల పుణ్యకార్యాలు నిరంతరం ఒక వ్యక్తికి దాని యొక్క ప్రతిఫలాన్ని అందిస్తూనే ఉంటాయి, ఉన్నతమైనటువంటి ప్రతిఫలాన్ని. అందులో ఒకటి వలదు స్వాలిహ, ఉత్తమమైనటువంటి సంతానం అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కాబట్టి సంతానం ఉత్తమంగా మన కోసం అల్లాహ్ను దువా చేసేటువంటి వారిగా తయారు చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనపైనే ఉంటుంది. కాబట్టి ఈ దువా చేసేటువంటి సంతానం ఏదైతే ఉందో, ఎలా దువా చేయాలి, తమ తల్లిదండ్రులు మర్చిపోకుండా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క ఆదర్శ నమూనాలో ఆ రోజున ప్రళయ దినాన లెక్కలు తీర్చే రోజున నన్ను క్షమించు, నా తల్లిదండ్రులను కూడా క్షమించు అని తల్లిదండ్రులను మర్చిపోకుండా మన దువాలలో గుర్తుపెట్టుకోవాలి. నిజమైనటువంటి తల్లిదండ్రులకు ఇచ్చేటువంటి కానుక ఇదే మహాశిల. జీవించి ఉండగా వారితో ఉత్తమంగా వ్యవహరించడం, మరణించిన తరువాత వారి కోసం ప్రతి నమాజులో దువా చేయడం, అలాగే ఎప్పుడు దువా చేసినప్పటికీ కూడా వారిని గుర్తుపెట్టుకోవడం, వారి పాపక్షమాపణ కోసం అర్థించడం, వారి యొక్క స్వర్గపు ఔన్నత్యం కోసం అర్థించడం మర్చిపోకూడదని ఈ దువా మనకి తెలియజేస్తుంది. కాబట్టి హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క ఈ దువాలో ఉన్నటువంటి సారాంశాన్ని గుర్తించి, ఔన్నత్యాన్ని గ్రహించి, ఉత్తమంగా మన కోసం, మన యొక్క వంశావళి కోసం, మన పాపక్షమాపణ కోసం, మన తల్లిదండ్రుల పాపాల క్షమాపణ కోసం ఇన్షాల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు దువా చేస్తూ మన జీవితం గడిపేటువంటి సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.